లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యే కూడా లోతట్టు ప్రాంతాలను కూడా పరిశీలించి హన్మకొండకు సంబంధించినటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. భారీ వర్షాల పరిస్థితులతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు శ్రేణుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యలు పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో నాయమ్నగర్ బ్రిడ్జి కింద నుంచి నీరు సజావుగా వెళ్తున్న తీరు పరిశీలించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరిన నేపథ్యం ఉంది. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా కాల్ చేసేటువంటి నేపథ్యం చేస్తాను. ఎమ్మెల్యే గారు ఎందుకంటే హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎలా ఉంది వరంగల్ హన్మకొండ పరిస్థితిలో అని. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా సార్? లైవ్లో ఉన్నాను సార్. మీరు లైవ్లో మీ వార్త చదువుతున్నాను. లోతట్టు ప్రాంతాలు పరిశీలించినటువంటి హన్మకొండ ఎమ్మెల్యే అని. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు అక్కడ పరిస్థితి? ఎలా ఉంది సార్ అక్కడ ఉన్నటువంటి? ఇప్పుడు కూడా భారీ వర్షాలు కూడా ఈరోజు కూడా ప్రభుత్వం కూడా హాలిడేస్ ఇచ్చింది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉన్నటువంటి ఎగ్జామ్స్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కానీ ఎక్కడిక్కడ కూడా అప్రమత్తం అయిపోయింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సీఎం గారితో మాట్లాడుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయన అధ్యయనం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఏ విధంగా ఉంది హన్మకొండలో? మీరు ఇప్పుడు ప్రస్తుతం హన్మకొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను కూడా పరిశీలించారు. భయంకరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ లార్జెస్ట్ జిల్లాగా ఉన్నటువంటి హన్మకొండ జిల్లాకు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. మీరు ఇప్పటికే వర్షం సైతం లెక్క చేయకుండా కూడా అన్ని ప్రాంతాలు కూడా సుదీర్ఘంగా తిరుగుతున్నారు. అక్కడ భూ కబ్జాలు కావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? గతంలో నాలాలు, చెరువులు, కుంటలు అని అతి భయంకరంగా నాయకులు కబ్జాలు పెట్టడం జరిగింది. దానికి ఒక 100 సార్లు నేను ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. అయినా మేము వచ్చిన ఈ 8 నెలల్లో చాలా మటుకు నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇక్కడ ఇంకోటి ఈ రంగ్ బార్ సందులో పడి ఒక బ్రిడ్జ్ కానివ్వండి, రాజాజీ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్మెటల్ చేసి మొత్తము మేము అడ్వాన్స్ గా ఎందుకో డౌట్ వచ్చి నెల ముందుకెళ్ళే కాలువలన్నీ సాఫ్ చేసుకుంటూ నాలాలు కొట్టేసుకుంటూ రావటం వలన హనుమకొండలో ఈసారి 70% క్లియర్ నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఓ 30% ఒక 3-4 కాలనీలు మాత్రమే, అంబేద్కర్ నగర్ కానివ్వండి, పోతన నగర్, వీడియోస్ కాలనీ, ఒక 4-5 కాలనీలలో మాత్రమే ఈసారి ఇది కాబడింది. మిగతా అన్ని కూడా చాలా మటుకు ఈసారి నీళ్ళు ఎవరి ఇళ్లకు రాకుండా నివారించగలిగినాం. సార్ గతంలో కూడా అక్కడ సీఎం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి గత సీఎం కూడా పరిశీలించినటువంటి సందర్భాల్లో అనేక ఇబ్బందులు కూడా పడ్డారు. మీరు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి మీరు సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండి మీరు ఒక్కళ్ళే ఫైట్ చేసేళ్ళు భూ కబ్జాలకు పాల్పడ్డారు. వాళ్ళ మీదైనా చర్యలు తీసుకునేటువంటి ఆస్కారం ఉందా? ఇప్పుడున్నటువంటి బఫర్ జోన్లో కానీ ఇవాళ ఏ అయితే ఉన్నటువంటి ఆ కాలువల దగ్గర కూడా అనేకమైన బిల్డింగ్లు బహుళ అంతస్తులు నిర్మించారు, వాళ్ళందరి మీద ఒకటైనా చర్యలు తీసుకునేది ఉందా? ఇప్పుడు హైడ్రా తరహాలో వరంగల్లో కూడా ఒకవేళ నిజంగా వస్తే మీరందరూ కూడా దగ్గరుండి అన్న ప్రభుత్వానికి సహకరించే విధంగా ఉంటుందా? వాడ్రా లాంటిది రావాలని భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దాని మీద వచ్చి మేము మొన్నటి వరకు కూడా చాలా మటుకు కొట్టేయగలిగినాం వీలైన కాడికి. ఇక కొందరు దొంగలు అడ్డదారులు కోర్టును అడ్డం పెట్టుకొని ఈ ఏంటంటే దీనికి స్టే అనేది పట్టుకొని వచ్చి ఏంటంటే కోర్టులో ఉన్నది. ఈ కోర్టులో అంటే సమయం పడుతున్నది కదా, మనకు సిబ్బంది తక్కువ లేట్ అవుతుంది, 4-5 ఏళ్ళు పడుతుంది కేసు అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ వ్యవహారాలతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా మేము ఆ స్టే వెకేట్ చేయడానికి లీగల్ గా పోతున్నాం. మేము కూడా ఇప్పుడు మాక్సిమం హనుమకొండది గతం కంటే చాలా మెరుగైంది అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ బ్రిడ్జి విషయంలో సార్, అది ఆ బ్రిడ్జి కట్టే విషయంలో కాబట్టి చాలా దగ్గరుండి కూడా మీరు అంటే ఎమ్మెల్యే ఆయన వెంటనే మొదటిగా ప్రారంభించింది కూడా అదే బ్రిడ్జి, దాన్ని దృష్టిలో పెట్టుకొని అది అయితే చాలా వరకు అయితే ప్రజలకైతే సంతోషకరమైనటువంటి ఒక సంఘటన కూడా ఉంది. ఇప్పుడు ఇంత భారీ వర్షంలో కూడా మీరు అక్కడనే పరిశీలిస్తూనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మామూలుగా? 9 డివిజన్లు ఆ యొక్క బ్రిడ్జ్ వలన
ఇబ్బంది లేకుండా బయటపడ్డాయి. ఈసారి చుక్క నీరు లేదు. నైమ్నగర్ కరీంనగర్ రోడ్డు రాకపోకలు బంద్ అయ్యేది గతంలో. ఇప్పుడు చూడండి ఎన్నడూ ఎక్కడ బంద్ కాకుండా క్లియర్గా ఉన్నది. ఆ బ్రిడ్జ్ వలన 9 డివిజన్లు, 1 కాదు 2 కాదు 5 కాదు 9 డివిజన్లు ఇలా ఎంత మెరుగైనందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సంతోషపడాలా, ఈ 4-5 కాలనీ ఇంకా ఉన్నాయి కదా, కాజీపేటకు ఉన్నాయి, ఇటు నేను చెప్తాను కదా పోతన నగర్, మెయిన్ పోతన నగర్ ఇబ్బందులు ఉన్నది. అంబేద్కర్ నగర్, ఏది అంబేద్కర్ భవన్ ఉన్న రోడ్, మెయిన్ రోడ్, అది శాంక్షన్ అయి ఉన్నది. వీటికి పైసలు మేము శాంక్షన్ చేసి పట్టుకొని వచ్చినాం. కానీ ఈ వర్షాకాలానికి అందియలేకపోయినాం. వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిగా ఎక్కడ మునగకుండా చేసే బాధ్యత నాది అని కూడా చెప్పడం జరిగింది. సార్ నిన్న సీఎం గారిని కూడా మీరు కలిసినప్పుడు కూడా ఈ వర్షాల ప్రభావం కూడా మీరు చెప్పినట్టున్నారు. అక్కడ హైడ్రాను కూడా వరంగల్కు తరలించాలి సార్. హైడ్రాలో అనేకమైన భూ కబ్జాలు కూడా అయిపోయినాయి. హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్ కూడా వరంగల్ కూడా అని చెప్పినటువంటి దాఖలాలు కూడా సీఎం గారి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటాయి సార్. ఇది నిజమేనా? నేను చెప్పింది హైదరాబాద్ గురించి అడిగింది తప్ప వర్షాలది నేను కలిసినాక వర్షాలు వచ్చి ఇటు వచ్చిన తర్వాత హైడ్రా గురించి సార్, హైడ్రా కూడా మీరు హైడ్రా గురించి అడిగినాం. తప్పకుండా చేద్దామన్నారు. పబ్లిక్ లో కూడా అది అవసరం అన్నారు. ఎందుకంటే భవిష్యత్ తరాలకి నాలాలు కానీ గుట్టలు చెరువులు అని వీటి తీసేయకపోతే రానున్న రోజుల్లో మన స్కూల్ వచ్చింది. ఆ స్కూల్ వస్తే మాకు జాగా లేక మేము తల్లిపోయే పరిస్థితి వచ్చి పక్క వరదలపేట కాన్స్టిట్యూన్సీ లో కట్టవలసి వచ్చింది. అంటే జాగాలు అవసరం కదా అవి గవర్నమెంట్ కి. భవిష్యత్ తరాలకు ఉపయోగమే కదా సార్ ప్రభుత్వ స్థలాలు ఉంటాయి. అదే కదా మనం చేయవలసింది. వాటిని కబ్జాలు పెడితే అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో వీళ్ళే కట్ట కబ్జాలు పెట్టుకుంటా పోతే మరి ఎవరిని అడగాలి? సో నేను ఇప్పుడు ఉన్నది పార్టీ ఆఫీసులు కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ హైడ్రా గానికి వచ్చేట్టు ఎన్నో ఎకరాల భూములు వెళ్తాయి బయట సార్. హైడ్రా టైప్ వస్తాయి. మీ ప్రధానంగా కూడా ప్రభుత్వ స్థలం కాపాడమే మీ బాధ్యతగా కూడా మొదటి నుంచి కూడా మీరు అదే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా అది కబ్జా గురి చేసుకొని కట్టినటువంటి నేపథ్యం ఉందని మీరు దాని మీద ఎన్నోసార్లు కూడా డిమాండ్ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా వివరించిన సందర్భంలో దాని మీద ఏంటి సార్, ఎక్కడి వరకు వచ్చింది సార్? దాన్ని కోర్టులోకి పోయారు. కోర్టులో కూడా ఇంజక్షన్ ఆర్డర్ కావాలని స్టేక్ అని వేసిండ్రు. ఇక ఆగిరు. నాకు తెలిసేది రాదు. ఎందుకంటే దానికి తాడు లేదు, బొంగురం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఏం ఖైదాలు లేవు కదా అసలు. దానికి ఖైదానికి ఇది ఉన్నది ఇది లేదనేది ఏది లేదు. చాలా జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది కదా సార్. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇప్పుడు భూ కబ్జాలకు సంబంధించింది. ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల కూడా చాలా వరకు నష్టపోయేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే అందరికంటే ఎక్కువ మేము సంసారం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు అదలగొట్టడము సార్. సరే మేము సక్సెస్, రాష్ట్ర ప్రభుత్వం మేము అందరం ఎట్లా సక్సెస్ అయినామని అంటే వాళ్ళు మాట్లాడే ముచ్చట్లు ఎట్టున్నాయి అని అంటే మన ఇది కాలేదు 70-80% ఇచ్చారు, ఇంక 20% ఇవ్వలేదు, 30% ఇవ్వలేదు రైతు రుణమాఫీ అంటే 70% ఇచ్చిందని తొప్పుకుంటారు కదా సార్. మీరు రూపాయి కూడా ఇవ్వలేదు, ₹1,00,000 ప్రకటించి ఆ 1,00,000 కూడా ఇవ్వలేని ఒక ఇదిగా మిగిలిపోయిన చరిత్రలు వాళ్ళు సార్. అంటే ఏది కానీ కోడిగుడ్డు మీద ఈకలు దిగటాలు ఇది అయిపో తప్ప ఏది లేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. హన్మకొండ శాసనసభ్యులు, పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పిన విధంగా హన్మకొండలో అత్యధికంగా కూడా భూ కబ్జాలు కూడా గురైపోయిన నేపథ్యం ఉంది. చాలా వరకు ఎవరైతే లీడర్లు ఉన్నారో లీడర్లు, ప్రధానమైన లీడర్లు కూడా భూ కబ్జాలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 80% ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఏదైతే చాలా వరకు ఉన్నటువంటి డివిజన్ల ప్రాంతాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో అనేక సందర్భాలు కూడా కరీంనగర్కు వరంగల్కు పోయేటువంటి ప్రధాన మోరీ ఏదైతే ఉందో అది ఇప్పటికి వెళ్ళిపోతూనే ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా దాని అందరి కారణం కూడా ముందు చూపు ఆలోచనలతోనే అని మనతో ఎమ్మెల్యే గారు కూడా లైవ్లో చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ లోతట్టు ప్రాంతాలు పరిశీలించినటువంటి ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు మనతో మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం.